ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అండి. ఇలా ఒక వీడియో పోస్ట్ చేసి 1 మంత్ అయిపోతుంది. ఈ 1 మంత్ లోనే మా లైఫ్ కూడా చాలా చేంజ్ అయింది. సో ఏం జరిగింది, ఎందుకు ఈ 1 మంత్ వీడియోస్ పోస్ట్ చేయలేదు అనేది ఈ బ్లాగ్ లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అలానే రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టాను కదా, దానికి కొన్ని కమెంట్స్ వచ్చాయి, వాటికి కూడా ఆన్సర్ ఇస్తాను. లేట్ చేయకుండా అసలు మ్యాటర్ ఏంటో చెప్పేస్తా. రీసెంట్ గా నాకు మ్యారేజ్ అయిందండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ అందరికీ నేను ఒక సింగిల్ మదర్ గా తెలుసు. బట్ నా పేరెంట్స్ కి దే వాంటెడ్ మీ టు గెట్ మ్యారీడ్. ఆల్ ఆఫ్ అ సడన్ మ్యారేజ్ అనేసరికి ఇది లవ్ మ్యారేజో లేకపోతే ప్లాన్డ్ మ్యారేజో అనుకుంటారేమో. అసలు కాదండి, దిస్ ఈస్ కంప్లీట్లీ అన్ప్లాన్డ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా మేమైతే ఈ డెసిషన్ తీసుకోలేదండి. దాని వెనకాతలు చాలా ఆలోచించాము. ఇది బొమ్మలాట అయితే కాదు కదా. సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నాము అంటే బోత్ ఎంటైర్ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఇది ముందుకెళ్తుంది. సో మా మ్యారేజ్ కూడా మాకున్న దాంట్లో చాలా సింపుల్ గా హ్యాపీగా పెళ్లి చేసుకున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మా ఎంగేజ్మెంట్ వీడియోస్ కానీ మ్యారేజ్ రిలేటెడ్ వీడియోస్ కానీ ఏవి షూట్ చేయలేదు. బికాస్ ఇది కంప్లీట్ గా నా పర్సనల్ చాయిస్. ఎవరు నాకు రిస్ట్రిక్ట్ చేయకపోయినా నాకంటూ నేను కొన్ని బార్డర్ లైన్స్ గీసుకున్నాను. అవైతే ఎప్పటికీ క్రాస్ చేయలేను. కాబట్టి ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ మీడియా. నాకున్న కంఫర్ట్ జోన్ లో ఎంతవరకు షేర్ చేయగలను అవన్నీ కూడా ఈ వీడియోస్ లో యాడ్ చేశాను. మీరు బ్యాక్ ఎండ్ లో చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు. సో ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడము, 16 రోజుల పండుగ అన్ని అయిపోయాయి. అండ్ ఈ లోపే మామయ్య బర్త్డే కూడా. సో తన బర్త్డేకి ఒక చిన్న సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేశాను. ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇదంతా సెటప్ చేశాను. సో లుక్ ఎట్ హిస్ రియాక్షన్. హీ వాజ్ లైక్ కంప్లీట్లీ బ్లాంక్. అంటే ఏం జరుగుతుంది ఏంటి, ఒక 2 minutes తనకి అర్థం కాలేదు. ఆ తర్వాత హీ రియలైజ్. ఆ తర్వాత రియాక్షన్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో ఇలా మామయ్య బర్త్డే కూడా జరిగింది. అండ్ హియర్ ఇంట్రడ్యూసింగ్ మై హస్బెండ్. సో తనకి హీ వాజ్ ఆల్సో కంఫర్టబుల్ షేరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ మీడియా. కాకపోతే చెప్పాను కదా, నా బార్డర్ లైన్స్ ని ప్రస్తుతానికి నేను క్రాస్ చేసే అంత సిచ్యుయేషన్ లో లేను. సో అది మ్యాటర్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అండ్ మామయ్య అనేసరికి మీకు అర్థమయ్యే ఉంటుంది, అంటే నాకు ఓన్ కజన్ నే ఇచ్చి పెళ్లి చేశారని. ఈ విషయం నేను మీతో ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కాకపోతే సమయం సందర్భం రెండూ రాలేదు. ఫైనల్ గా ఈ రోజు కొంచెం టైం దొరికింది, ఎడిట్ చేశాను, ఇలా మీకు ఒక వీడియో ప్రెజెంట్ చేస్తున్నాను. అండ్ ఇప్పటి నుంచి కూడా రెగ్యులర్ గా వీడియోస్ కాకపోయినా అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ 2 days ఒకసారి వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఏదైనా ఒక కమెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. వాట్ ఎవర్ దే హ్యావ్ గాన్ త్రూ అది మీకు తెలియదు కదా. మా షూస్ లో మీరు నడిస్తేనే మీకు మా పెయిన్ తెలుస్తుంది. సో మాలానే మీరు కూడా ఈ చేంజ్ ని యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫైనల్ గా నేను ఎప్పటి నుంచో మాట్లాడాలి అనుకున్నవి, చెప్పాలి అనుకున్నవి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.